టుడే అవర్ టాపిక్ ఈజ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 1 year కరెంట్ అఫైర్స్. ఓకే, మనకి 1 year రౌండ్ అప్ అనేది కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 1 year మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ క్వశ్చన్స్ నుంచి మనకి లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో 10 బిట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇస్తే 7 to 8 బిట్స్ అనేవి రావడం జరిగింది. సో ఇందు నుంచి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. మనం ప్రతి క్వశ్చన్ ఉంది ఇక్కడ, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది చెప్తాం. ఓకేనా, నోట్ చేసుకోండి క్వశ్చన్స్ అనేవి. ఓకే, ఇలా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది సైక్లోన్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ విచ్ రీజన్. ఏంటంటే సైక్లోన్ ప్రైమర్లీ ఎఫెక్టెడ్ విచ్ రీజన్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్ అండి. ఓకే, వెస్ట్ బెంగాల్ అండ్ బంగ్లాదేశ్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే మౌంట్ మంగోలో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. మౌంట్ మంగోలో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు అండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే పాపువా న్యూ గినియా అండి. ఏంటండి ఆన్సర్ ఇస్ పాపువా న్యూ గినియా. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే పాయల్ కపాడియా క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ విచ్ అవార్డెడ్ కేనియన్స్ 2024. ఏంటంటే పాయల్ కపాడియా ఎవరండి? పాయల్ కపాడియా క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ విచ్ అవార్డ్ అట్ ది కేనియన్స్ 2024. ఆన్సర్ చూసుకుంటే గ్రాండ్ ప్రిక్స్ అండి. ఏంటండి ఆన్సర్? గ్రాండ్ ప్రిక్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే జ్యోతి రాత్రే ఎవరండి? జ్యోతి రాత్రే క్రియేటెడ్ హిస్టరీ బై బికమింగ్ ఏ. జ్యోతి రాత్రే. ఇక్కడ ఆన్సర్ చూస్తుంటే ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ ఎవరెస్ట్ అండి. ఎవరండి? ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ ఇన్ ఎవరెస్ట్. ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైంబ్ ఇన్ ఎవరెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది 2024 ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. వాట్ వాజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది 2024 ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 39th అండి. ఓకే, 39th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వేర్ ఈజ్ ది కోవగం ఫెస్టివల్. వేర్ ఈజ్ ది కోవగం ఫెస్టివల్ సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు అండి. ఓకే, కోవగం ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు? తమిళనాడులో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాంచ్డ్ ది భవిష్య పోర్టల్. ఏంటంటే విచ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాంచ్డ్ ది భవిష్య పోర్టల్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే పెన్షన్ డిపార్ట్మెంట్ అండి. ఏంటండి? పెన్షన్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఎవరు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేస్తారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది లా లిగా. ఏంటంటే ది లా లిగా టైటిల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఫుట్బాల్ అండి. ఓకే, ఆన్సర్ ఏంటంటే ఫుట్బాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రిలే ఛాంపియన్షిప్ ప్రైమర్లీ ఫీచర్స్ విచ్ టైప్ ఆఫ్ రేసెస్. రిలే ఛాంపియన్షిప్ ప్రైమర్లీ ఫీచర్స్ విచ్ టైప్ ఆఫ్ రేసెస్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే రిలే అనేది మనకి ఎలా ఉంటుందండి? 4 into 100 meters అనేది ఉంటుంది. 4 into 100 meters లేదా 4 into 400 meters. ఓకే, 600 meters అనే ఉండొచ్చు. ఓకేనా, ఆర్ 400 meters అనే ఉండొచ్చు. ఓకేనండి, ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది థామస్ కప్ ఈజ్ అవార్డెడ్ ఇన్. థామస్ కప్ వాజ్ అవార్డెడ్ ఇన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మెన్స్ టీమ్ బ్యాడ్మింటన్ అండి. మెన్స్ టీమ్ బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏంటండి? నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ అండి. ఓకే, 12th క్వశ్చన్ చూసుకుంటే దీపా కర్మాకర్స్ హోమ్ స్టేట్ త్రిపుర షేర్స్ ఇట్స్ బోర్డర్ విత్. దీపా కర్మాకర్స్ హోమ్ స్టేట్ అండ్ త్రిపుర షేర్స్ ఇట్స్ బోర్డర్ విత్. త్రిపుర అనేది ఏ స్టేట్స్ తో బోర్డర్ అనేది షేర్ చేసుకుంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే బంగ్లాదేశ్ అండ్ అస్సాం అండి. ఓకే, బంగ్లాదేశ్ అండ్ అస్సాం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అమల్ స్పాన్సరింగ్ మల్టిపుల్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ రిప్రజెంట్స్. అమల్ స్పాన్సరింగ్ మల్టిపుల్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ రిప్రజెంట్స్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూస్తుంటే ఆప్షన్ ఏ అండి. ఇండియాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ గ్లోబల్ క్రికెట్. ఇండియాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ గ్లోబల్ క్రికెట్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఈజ్ నాట్ ఎ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ ది 9th ICC మెన్స్ T20 వరల్డ్ కప్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే లేనల్ మెస్సీ అండి. మనకి నాట్ అన్నాడు, ఇక్కడ క్రికెటర్స్ గురించి అడిగాడు. ఓకే, నాట్ అంటే లేనల్ మెస్సీ ఫుట్బాల్. ఓకే, ఆన్సర్ ఇస్ ఫుట్బాల్ అండి. సారీ, ఆన్సర్ ఇస్ లేనల్ మెస్సీ. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సునీల్ ఛెత్రి ఈజ్ ట్రూ. ఏంటంటే సునీల్ ఛెత్రి గురించి అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3, హీఈస్ ది ఆల్ టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్ ఫర్ ది ఇండియన్ ఫుట్బాల్ టీమ్. సునీల్ ఛెత్రి అనే అతను ఓకే దేనికి సంబంధించిన వారు, ఫుట్బాల్ సంబంధించిన వారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ అబ్జర్వ్డ్ ఈచ్ ఇయర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 అండి, May 25th. ఓకే, May 25th ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రైమర్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ప్రైమర్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 అండి, ప్రమోట్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ప్రమోట్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఆఫ్ చబహర్ పోర్ట్ ఫర్ ఇండియా. ఏంటండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది చబహర్ పోర్ట్ ఫర్ ఇండియా. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2, bypassing the land route through Pakistan to Afghanistan and Central Asia. Okay, answer ఏంటంటే bypassing the land route through Pakistan to Afghanistan and Central Asia. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే రెమిట్నెస్ రిఫర్స్ టు. ఏంటంటే రెమిట్నెస్ రిఫర్స్ టు అని అడుగుతున్నాడు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ గురించి. ఓకేనండి, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3, మనీ సెంట్ బై expatriates to the home countries. Money sent by expatriates to the home countries is called remittance. Okay, next one చూసుకుంటే which Indian airport became the first to achieve to zero waste landfill acknowledged. ఏంటంటే acknowledged. Which Indian airport became the first to achieve the zero waste landfill. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 అండి, తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బ్రూ మైగ్రెంట్స్ ఈజ్ కన్సిడర్డ్ ది లార్జెస్ట్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా. ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బ్రూ మైగ్రెంట్స్ ఈజ్ కన్సిడర్డ్ ది లార్జెస్ట్ ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆన్సర్ చూసుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా అండి. ఏంటంటే నార్త్ ఈస్ట్ ఇండియా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఈజ్ స్పెసిఫికలీ టార్గెటెడ్ బై ఆపరేషన్ మర్యాద ఇన్ ది కేదార్నాథ్ యాత్ర. ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఈజ్ స్పెసిఫైడ్ టార్గెటెడ్ బై ఆపరేషన్ మర్యాద ఇన్ ది కేదార్నాథ్ యాత్ర. ఓకే, ఆన్సర్ ఏంటంటే డ్రగ్ యూజ్ అండ్ రౌడీ బిహేవియర్. ఓకే, డ్రగ్ యూజ్ అండ్ రౌడీ బిహేవియర్. నెక్స్ట్ కొంచెం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, who collaborated to inaugurate India's first constitution park. And who collaborated to inaugurate India's first constitution park అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్. ఎవరండి, ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్. ఏంటి అడిగాడు, హూ కొలాబరేటెడ్ టు ఇనాగ్రేట్ ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2, ఇండియన్ ఆర్మీ అండ్ పునీత్ బాలన్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ 2 AI anchors that will be launched by Doordarshan. Okay, what are the names of 2 AI anchors that will be launched by Doordarshan అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే క్రిష్ అండ్ భూమి అండి. క్రిష్ అండ్ భూమి అని గుర్తురాగానే మనకి ఈజీ గుర్తుండాలంటే బృందావనం మూవీ ఉంది కదా. ఏంటండి, బృందావనం మూవీలో ఎన్టీఆర్ నేమ్ క్రిష్. ఓకే, ఎన్టీఆర్ నేమ్ క్రిష్ అండ్ కాజల్ నేమ్ భూమి. ఓకే, బృందావనం గుర్తుంచుకోండి. ఓకే, దూరదర్శన్ 2 AI యాంకర్స్ విల్ బి లాంచ్డ్ బై దూరదర్శన్ అని అడిగాడు. క్రిష్ అండ్ భూమి. ఓకే, ఆన్సర్ ఇస్ క్రిష్ అండ్ భూమి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఇనిషియేటివ్స్. ఏంటండి, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రో టూరిజం ఇనిషియేటివ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2, నక్షత్ర సభ. ఏంటంటే నక్షత్ర సభ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ది పిల్ లావో పైసే పై క్యాంపెయిన్. వాట్ ఈస్ ది ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ ది పిల్ లావో పైసే పావో క్యాంపెయిన్.
ఆన్సర్ చూసుకుంటే టు ప్రివెంట్ ఫారెస్ట్ ఫైర్స్ అండి, టు ప్రివెంట్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ప్రైమరీ వెక్టర్ ఫర్ వెస్ట్ నైల్ ఫీవర్. ఏంటండి వాట్ ఈస్ ది ప్రైమరీ వెక్టర్ ఫర్ వెస్ట్ నైల్ ఫీవర్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మస్కిటో అండి. ఓకే, మస్కిటో. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది బాంబే బకెట్ ఆపరేషన్. ఏంటంటే బాంబే బకెట్ ఆపరేషన్ ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 అండి, ఏ స్ట్రాటజీ టు కంటైన్ ఫారెస్ట్ ఫైర్స్ యూజింగ్ వాటర్ ఫిల్డ్ బకెట్స్ సస్పెండెడ్ ఫ్రమ్ హెలికాప్టర్స్. ఏంటంటే సస్పెండెడ్ ఫ్రమ్ హెలికాప్టర్స్. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫారెస్ట్ ఫైరింగ్ అనేది జరిగిందంటే ఫారెస్ట్ లో దాన్ని ఎలా సస్పెండ్ చేస్తారంటే ఎలా కూల్ చేస్తారంటే ఒక వాటర్ని ఫిల్ చేసి, ఒక బకెట్స్ తో వాటర్ని ఫిల్ చేసి హెలికాప్టర్స్ తో తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెడతారండి. ఓకే, అదే వాడు అడుగుతున్నాడు బాంబే బకెట్ ఆపరేషన్ అంటే ఏంటనేసి. వాట్ ఇస్ ది బాంబే బకెట్ అనే ఆపరేషన్ ఏంటని అడుగుతున్నాడు. ది స్ట్రాటజీ టు కంటైన్ ఫారెస్ట్ ఫైర్స్ యూజింగ్ వాటర్ ఫిల్డ్ బకెట్స్ సస్పెండెడ్ ఫ్రమ్ హెలికాప్టర్ పై నుంచి వదలడం. ఓకే, వాటర్ బకెట్ ని ఏంటి వాటర్ ఫిల్ అయిన బకెట్స్ ని సస్పెండ్ చేయడం ఎక్కడ నుంచి, ఫ్రమ్ ది హెలికాప్టర్. ఓకే, ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ కంట్రీస్ కొలాబరేటెడ్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ ది కోహిమా పీస్ మెమోరియల్ అండ్ ఈకో పార్క్. Okay, which countries collaborated in the creation of the Kohama Peace Memorial and Eco Park? Answer చూసుకుంటే India and Japan. Okay, India and Japan. Option 2 is the correct answer. Next one చూసుకుంటే which region is known as the traditional textile crafts of Azrak. అంటే which region is known for the traditional textile crafts for Azrak? Answer చూసుకుంటే మహారాష్ట్ర అండి. ఓకే, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్ ది FWD-200B డెవలప్డ్ బై ఫ్లయింగ్ వెజ్ డిఫెన్స్. క్వశ్చన్ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ FWD-200B డెవలప్డ్ బై ఫ్లయింగ్ వెజ్ డిఫెన్స్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3, ఏ బాంబర్ అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది బీస్ cube developed by the Indian Air Force. What is the beast cube developed by Indian Air Force? Answer చూసుకుంటే ఆప్షన్ 2 అండి. ఓకే, ఆప్షన్ 2 is the correct answer. A state of the art indigenous mobile hospital. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏంటంటే which two forces participated in the Tarkas exercise. ఏంటండి which two forces participated in the Tarkas exercise అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే NSG అండి. ఓకే, NSG అండ్ US SOF. ఓకే, అండ్ US స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్. ఆప్షన్ 2 is the correct answer. NSG నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అండ్ US స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్. ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ వన్ చూసుకుంటే what makes the Agniban SORTD rocket unique in the space industry. Okay, answer చూసుకుంటే ఆప్షన్ 2, it is the world's first rocket with the fully 3D printed engine. Okay, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే what type of missile is the Rudram 2? వాట్ టైప్ ఆఫ్ మిసైల్ ఈజ్ రుద్రం 2 అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే యాంటీ రేడియేషన్ మిసైల్ అండి. ఏంటంటే యాంటీ రేడియేషన్ మిసైల్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది స్మార్ట్ సిస్టమ్ అని అడిగాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది స్మార్ట్ సిస్టమ్ అని అడిగాడండి. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2, ఏ టోర్పెడో రిలీజియస్ సిస్టమ్ పవర్డ్ బై సూపర్సోనిక్ మిసైల్స్. A torpedo releases system powered by supersonic missiles అని అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫేమస్ వర్క్ బై రస్కిన్ బాండ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ది రూమ్ ఆఫ్ ది రూఫ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అమల్ క్లోని ఉమెన్స్ ఎంపవర్మెంట్ అవార్డ్. అండి వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అమల్ క్లోని ఉమెన్స్ ఎంపవర్మెంట్ అవార్డ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 అండి,
ఇట్ హానర్స్ ఉమెన్ ఫర్ దేర్ ఎంపవర్మెంట్ అండ్ కంట్రిబ్యూషన్ టు సొసైటీ. ఏంటంటే ఇట్ హానర్స్ ఉమెన్స్ ఫర్ దేర్ ఎంపవర్మెంట్ అండ్ కంట్రిబ్యూషన్ టు సొసైటీ అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ ఓన్ ది 2024 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. హూ ఓన్ ది 2024 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. ఓకే, మనం బుక్స్ అండ్ ఆథర్స్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాం. ఆన్సర్ చూసుకుంటే జెన్నీ ఎర్పెన్బెక్ అండి. ఓకే, జెన్నీ ఎర్పెన్బెక్. మనం రీసెంట్గా బుక్స్ అండ్ ఆథర్స్ గురించి వీడియో చేసాం కదా, వీడియోలో చెప్పామంటే 2024 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందని. ఓకే, అండ్ 2024 బుకర్ ప్రైజ్ కూడా ఎవరికి వచ్చిందని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే జెన్నీ ఎర్పెన్బెక్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓకే, హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ది 2023 మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఫర్ ది ఇయర్ అవార్డ్ బై యునైటెడ్ నేషన్స్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మేజర్ రాధికా సేన్ అండి. మేజర్ రాధికా సేన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫర్ విచ్ కన్వర్జేషన్ ఎఫర్ట్స్ వాజ్ డాక్టర్ పూర్ణమాదేవి బర్మన్ అవార్డెడ్ ది వైట్లీ గోల్డ్ అవార్డ్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 ప్రొటెక్షన్ ఆఫ్ గ్రేటర్ అడ్జస్ట్మెంట్. ఏంటండి ప్రొటెక్షన్ ఆఫ్ గ్రేటర్ అడ్జస్ట్మెంట్ స్టార్క్ అండ్ ఇట్స్ వెట్లాండ్ హ్యాబిటేట్స్. ప్రొటెక్షన్ ఆఫ్ ది గ్రేటర్ అడ్జస్ట్మెంట్ స్టార్క్ అండ్ ఇట్స్ వెట్లాండ్ హ్యాబిటేట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ దట్ సునీత విలియమ్స్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఫర్ హర్ థర్డ్ స్పేస్ మిషన్ అని అడిగాడండి. ఆన్సర్ చూసుకుంటే బోయింగ్ స్టార్ లైనర్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టర్మ్ ఫ్లెక్సిబుల్ లివియేషన్ ఇన్ ది ఫ్లోట్ సిస్టమ్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఇట్ రిఫర్స్ టు ది లివియేషన్ ఆఫ్ పేలోడ్స్ యూజింగ్ magnetic or other innovative methods. Okay, option 2 is the correct answer. It refers to the leviation of payloads using magnetic or other innovative methods. Okay, next one చూసుకుంటే what is the key feature of SpaceX Starlink internet services. ఆన్సర్ చూసుకుంటే satellite based internet services. ఏంటండి satellite based internet services. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే what is the significance of the Chang'e 6 mission. Okay, Chang'e 6 mission. ఓకే అండి, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 it is the first human sampling and return mission from the far side of the moon. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ which country is the first modern nation to lose all of its glaciers. ఆన్సర్ చూసుకుంటే నేపాల్ అండి. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే నేపాల్. ఓకే, ఏంటన్నాడు విచ్ కంట్రీ ఇస్ ది ఫస్ట్ మోడర్న్ నేషన్ టు లాస్ ఆల్ ఆఫ్ ఇట్స్ గ్లేసియర్స్ అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఓకే నేపాల్ కాదండి, వెనిజులా అండి. ఓకేనా, సారీ ఫర్ దట్ ఆన్సర్ ఈజ్ వెనిజులా. ఓకేనా, ఆన్సర్ ఈజ్ వెనిజులా, నేపాల్ కాదు. ఓకే, ఆన్సర్ ఈజ్ వెనిజులా. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ యునెస్కోస్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఏషియన్ పసిఫిక్ రీజనల్ రిజిస్టర్. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, టు ప్రిజర్వ్ ది వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వేర్ వాజ్ ది AI సెక్యూరిటీ సమిట్ 2024 హెల్డ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సోయల్ సౌత్ కొరియా అండి. ఓకే, సోయల్ సౌత్ కొరియా. ఓకేనా, నెక్స్ట్ వెన్ వాజ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్. ఏంటంటే ISA ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారంటే అఫీషియల్గా ఆప్షన్ 3 ఓకే 30th November 2015 అండి. 30th November 2015 ISA అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది అఫీషియల్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 30 November 2015. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ బీయింగ్ బిల్ట్ ఇన్ దుబాయ్ అని అడిగాడు. ఏంటో నేమ్ అంటే ఆల్ మక్టూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది సిగ్నిఫికెంట్ అబౌట్ విక్టోరియస్ సీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబల్ డిప్లొమసీ. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి ఓకే
She is the world's first air diplomat. She is the world's first air diplomat. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్ ట్యాట్. వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్ ట్యాట్ ఏంటంటే ఆన్సర్ చూసుకుంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అండ్ అప్లైడ్ ట్రిబ్యునల్స్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ది సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ 3 చూడండి. ఇట్ ఈస్ ది బాడీ రిప్రజెంటేటింగ్ లాయర్స్ ప్రాక్టీసింగ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. It is the body representing lawyers practicing in the Supreme Court of India. Okay. Next one చూసుకుంటే which region is the Solomon's Island located in? Which region is the Solomon Islands located in అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సౌత్ పసిఫిక్ అండి. ఏంటండి ఆన్సర్ చూసుకుంటే సౌత్ పసిఫిక్. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే who has been appointed as the president of the Indian Vaccine Manufacturer Association, IVM, Indian Vaccine Manufacturer Association, for the term of 2024-26. Okay, answer చూసుకుంటే కృష్ణ ఎం ఎల్లా. నెక్స్ట్ వన్ చూసుకుంటే which of the following ranks does the chief of naval staff holds అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే అడ్మిరల్ అండి. ఓకే, అడ్మిరల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈస్ ది ర్యాంక్ అండ్ పే లెవెల్ ఆఫ్ ది ఎస్ఎస్సి చైర్మన్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సెక్రటరీ అండి. ఓకే, సెక్రటరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ వేర్ సిగ్నిఫికెంట్ స్టేట్ సెరమనీస్ ఇంక్లూడింగ్ ప్రెసిడెన్షియల్ ఇనాగ్రేషన్ ఆర్ హెల్డ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది నేషనల్ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్ ఇండియా. ఓకే, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది నేషనల్ అంబాసిడర్ ఫర్ యూనిసెఫ్ ఇండియా అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే కరీనా కపూర్ ఖాన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఈ పార్ట్లో లాస్ట్ వన్ చూసుకుంటే హూ హాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII ఫర్ 2024-25. ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ 2024-25. ఆన్సర్ చూసుకుంటే సంజీవ్ పూరి అండి. ఓకే, ఆన్సర్ ఈజ్ సంజీవ్ పూరి. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.